హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ బెస్ట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను మరో కొత్త వెంచర్తో మీ ముందుకు వచ్చానండి. అది విజయవాడ రామవారిపాడు రింగులో ఒక 350 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీతో ఒక న్యూ వెంచర్ అనేది లాంచ్ అయింది. ఈ వెంచర్కి బెంచ్ సర్కిల్ నుండి అండ్ గన్నవరం వైపు నుండి అండ్ గుణదల నుంచి మనం మొత్తం రావడానికి అవకాశం ఉందండి. నేను స్క్రీన్పై చూపిస్తున్నాను. మ్యాక్సిమం 4 వైపులా కవర్ చేశాను. అండ్ ఇదేనండి మన డైరెక్ట్గా ఇలా మన వెంచర్కి ఇక్కడ ఒక 500 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు రామవారిపాడు రింగ్ నుంచి. అండ్ మీకు కనిపిస్తున్నది నా హోటల్ అండి. నా హోటల్ నుంచి దీని బ్యాక్ సైడ్ ఒక ఫ్లైఓవర్ నుండి మనం వెళ్ళొచ్చు. ఇది చూపిస్తాను మీకు. మన వెంచర్కి ఇన్నోటల్ బ్యాక్ సైడ్ నుండి ఉన్న ఫ్లైఓవర్ ఎక్కామనుకోండి, ఒక 2 minutes or 3 minutesలో మన వెంచర్లోకి చేరుకోవచ్చండి. నేను మ్యాక్సిమం ఇక్కడ నుండి రామవారిపాడు రింగ్ నుండి రెసిడెన్షియల్ జోన్ మొత్తం కవర్ చేస్తూ మన వెంచర్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. సో చుట్టుపక్కల ఆల్మోస్ట్ మన వెంచర్కి విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రెసిడెన్షియల్ జోన్ చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్పుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పాలి. ఈ వెంచర్కి చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క అపార్ట్మెంట్ కానీ మనం ఇండివిజువల్ హౌస్ కాస్ట్ చూస్తే ఒక 2 BHK or 3 BHK అనే అపార్ట్మెంట్లో ప్లాట్ వచ్చేసి 1 crore అలా మార్కెట్ వాల్యూ ఉన్న చెప్తున్నారండి. సో ఇండివిజువల్ హౌస్ అయితే ఆల్మోస్ట్ 1 crore అబవ్ ఉంది. సో అటువంటి ప్రైమ్ లొకేషన్లో మనం వెంచర్ అనేది ఉంది. చూడండి, మీరు చూడొచ్చు మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇంకా మన ఫ్లైఓవర్ పైన ఉన్నామండి. జస్ట్ ఫ్లైఓవర్ దిగగానే మన వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. విజయవాడలోనే ఫస్ట్ టైం అండి 350 acresలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ చేయడం. అండ్ ఈ కంపెనీ వారు కంకిపాడులో కూడా ఒక 80 ఎకరాలు వెంచర్ అనేది వేయటం జరిగిందండి. సో అందులో ఇప్పుడు నున్నలో కూడా వేయటం జరిగింది. అందులో ఇప్పుడు లివింగ్ కూడా ఉంటున్నారు. వీళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా బ్రౌచర్లో ఉన్న ప్రతి అమ్యూనిటీస్ అనేది 100% అనేది కంప్లీట్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ చేశారండి. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఇది ఫస్ట్ టైం అనేది 350 ఎకరాలతో కొత్త వెంచర్ అనేది లాంచ్ చేశారు. ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే నున్న అండ్ ముస్తాబాద్ వెళ్ళిపోవచ్చు అండి. ఈ రోడ్డు మీదుగా మొత్తం రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది మొత్తం మన వెంచర్ జస్ట్ ఈ రోడ్కి యూటర్న్ తీసుకోగానే రైట్ సైడ్లో ఉంటుంది. యూటర్న్ తీసుకోగానే మన వెంచర్ అనేది మీకు కనిపిస్తుందండి. చూపిస్తున్న స్క్రీన్ పైన ఇది రామవారిపాడు ఫ్యూజన్ రాయల్ ఇన్ఫీరియా అండి. మా వెంచర్ పేరు రాయల్ ఇన్ఫీరియా. మనకి రామవారిపాడు మెయిన్ రింగ్ రోడ్కి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. సో ఎంట్రన్స్ నుండి ఆల్మోస్ట్ ఇది 3 కిలోమీటర్ల వరకు ఇది 80 feet రోడ్తో వెళ్తుందండి. ఆల్మోస్ట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రీచ్ అవుతుంది. మన వెంచర్ మొత్తం CRDA రేరా అప్రూవల్ లేఅవుట్ అండి. ఇందులో ఆల్మోస్ట్ మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అనేది కస్టమర్లకు ఇస్తున్నాం. ఒక స్టార్ హోటల్ వస్తుంది అండ్ 40,000 SFTతో ఒక క్లబ్ హౌస్ అనేది మనం ఇస్తున్నాం. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఒక మినీ థియేటర్ వస్తుంది అండ్ స్విమ్మింగ్ పూల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, యోగా పార్క్స్ వస్తాయి, స్కేటింగ్ పార్క్స్ వస్తాయి అండ్ చిల్డ్రన్ ఆడుకునే ప్లే గ్రౌండ్, షటిల్ కోర్ట్ అనేది వస్తుంది అండ్ వాలీబాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్. ఇలా ఓన్లీ పార్క్స్కే ఒక 30 ఎకరాల వరకు ల్యాండ్ అనేది అసైన్ చేసాం. సో ఆల్మోస్ట్ ఒక లగ్జరీస్ లైఫ్ అనేది ఇక్కడ కస్టమర్స్కి ఉంటుంది.
వెళ్ళి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కానీ అండ్ బస్ స్టాండ్ ఇవన్నీ చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటాయండి. అండ్ మనకి విమానాశ్రయం కూడా చాలా దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా. సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో ఈ వెంచర్ అనేది ఉందండి. సో ఫస్ట్ టైం ఇన్ ద విజయవాడ 350 ఎకరాల ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా ఒక లగ్జరీస్ లైఫ్ వస్తుంది. అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం అనేది పొందుకునే అవకాశం ఉంటుంది. మనకి చుట్టుపక్కల ఉన్న వాల్యూతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ ఉందని వెంచర్లో. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ ఆల్మోస్ట్ 1 crore 2 crores అమ్ముతున్న అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్లో దానికన్నా ఎక్కువ ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంది ఈ వెంచర్లో. ఇదేనండి మీకు రామవరపాడు మెయిన్ ఎంట్రన్స్ అనేది. చూస్తున్నారుగా ప్రతి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంత మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేను వెంచర్ నుండి బయటకు వస్తున్నానండి. ఇది ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళే దారండి. ఇది డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్తే ఒక 3 minutesలో మన ఇన్నర్ రింగ్ రోడ్కి చేరుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మన వెంచర్లోకి వెళ్తున్నానండి. ఆ వీడియో కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. స్ట్రైట్కి వెళ్తే మీరు ఫ్లైఓవర్లోకి పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటే డైరెక్ట్గా మన వెంచర్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఇదేనండి వెంచర్ ఎంట్రన్స్. 80 అడుగుల రోడ్డుతో ఇక్కడ ఆర్చ్ అవుట్ వస్తుందండి. ఈ విధంగా మనం డైరెక్ట్గా 350 ఎకరాల చివరి వరకు ఈ 80 feet రోడ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, చుట్టుపక్కల విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేది ఒక రెసిడెన్షియల్ జోన్గా ఉంటుంది. అండ్ సిటీకి నడి మధ్యలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్ మన రామవరపాడు వెంచర్. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా చాలా మంచి ప్లేస్ అండి ఇది. సో మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడవచ్చు మీరు విల్లాస్ మొత్తం ఇక్కడ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 80 feet రోడ్ ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 40 feet CC రోడ్స్ ఇస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ పార్క్స్ ఇస్తున్నారు, చిల్డ్రన్ పార్క్స్ ఇస్తున్నారు. మంచి సౌకర్యమైన అమ్యూనిటీస్ అనే ఈ వెంచర్లు ఉన్నాయండి. సో రెసిడెన్షియల్ కానీ ఉండొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీరు ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి వెంచర్ అని చెప్పుకోవచ్చండి ఇది. ఈ వెంచర్కి మనకి చాలా బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. సో ఒక 10 minutes జర్నీలోనే మనం చేరుకోవచ్చు. వెంచర్కి కూడా చాలా దగ్గర ఉంటుంది వెంచరు. నేను మొత్తం ఈ వీడియోని అన్నీ కవర్ చేశానండి. మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ గంట బటన్ కూడా నొక్కి ఆల్ అని పెట్టండి. సో దీని ద్వారా ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. సో ఈ వీడియోనే కాదండి, రాజధానిలో సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తాము. సో విజయవాడలో ఏం జరుగుతున్నాయి అప్డేట్స్ కూడా, ప్రైమ్ లొకేషన్స్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు వెంచర్స్ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో చూడొచ్చండి మీరు, ఇదే హైవే, జస్ట్ మనకి హైవే ఎంట్రన్స్లో ఉన్న మంచి వెంచర్ అండి ఇది. సో 80 feet రోడ్ ఎంట్రన్స్తో ఉంటుంది. సో వెంచర్లో చాలా మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చారండి కంపెనీ వాళ్ళు. సో అంతకు ముందు కూడా సో ఒక 3 వెంచర్స్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు. సో కంకిపాడులో కానీ నున్నలో సో ఇవన్నీ మంచి వెంచర్స్ ఇచ్చారు. మీకు రోడ్ ఫేసింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నానండి. ఇది మనకి రింగ్ రోడ్ నుండి స్ట్రైట్గా వెళ్తే మీరు ముస్తాబాద్ నుండి ఇటువైపు వెళ్ళిపోవచ్చు. జస్ట్ మనకు కనిపిస్తున్న ఈ హైవేకి ఆనుకోనేనండి మన వెంచర్ చూడొచ్చు. రోడ్కి ఇటువైపు కూడా వచ్చి నేను
చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ ద్వారా మీరు డైరెక్ట్గా వెహికల్ ద్వారా వెళ్ళిపోవచ్చు. రోడ్డుకి ఆనుకొని ఉండడం వల్ల చాలా మంచి వింటేజ్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది. వెంచర్కి రోడ్డుకి ఆనుకుని ఇటువైపు ఉంటుందండి, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా చూడొచ్చు మీరు. ఇవి అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ వాల్యూ మీరు కనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2 BHK అపార్ట్మెంట్లో ప్లాట్ అనేది ఆల్మోస్ట్ 1 crore పైనే ఉందండి. సో అటువంటి ప్రైమ్ లొకేషన్లో ఉంది మన వెంచర్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే జస్ట్ చాలా మంచి రిటర్న్స్ అనేది పొందుకోవచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్ చేయదలిచిన వాళ్ళు పైన ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి సైట్ విజిట్కి వెళ్ళండి. మీకు నచ్చినట్టయితే డెసిషన్ తీసుకోండి. నేను మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కవర్ చేశానండి. సో వెంచర్కి దగ్గర ఉన్న లొకేషన్స్ కానీ హైవే ఫేసింగ్ ఉన్న డీటెయిల్స్ అన్ని మొత్తం కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.